నమస్తే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? బాగా రోజులకు వచ్చినాయి కదా మళ్ళీ. ఈరోజు ఇంట్లో శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఈజీగా ఇంట్లో శాండ్విచ్ ఎట్లా వేసుకోవచ్చో చెప్తాను. టమాటాలని, ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అట్లనే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చిన్న చిన్న కట్ చేసి, కొత్తిమీర ఆకు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. మనకి కావాలి అనుకుంటే ఈ చిల్లీ ఫ్లేక్స్, మయోనీస్ ఇవన్నీ కూడా మనం కలుపుకోవచ్చు. తర్వాత ఒక 2 బ్రెడ్ ముక్కల్ని తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండింటికి బటర్ పూసేసుకొని, బటర్ మనకి ఇంట్లో లేదనుకుంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని అందులో పెట్టేసి పెనం పైన పెట్టేసుకోవాలి. పెనం పైన పెట్టే ప్రాసెస్ ఏంటంటే, చిన్నగా ఫ్లేమ్ పెట్టి రొట్టెల పెంకు ఉంటుంది కదా మనకి, దానిపైన ఈ అప్లై చేసిన వాటిని పెట్టి దానిపైన ఒక క్యాప్ పెట్టేసి అటు ఒక 5 మినిట్స్ ఇటు ఒక 5 మినిట్స్ పెట్టేస్తే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే మీకు ఎగ్ శాండ్విచ్ చూపిస్తున్నా. అందులో మనము మిక్స్ చేసుకున్న దానిలో ఎగ్ని కూడా చిన్న చిన్నగా బాయిల్ వేసేసి చిన్న చిన్న ముక్కలు వేసేసి దానిపైన చీజ్ పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో పెనం పైన పెట్టేసి వేసేస్తే శాండ్విచ్ రెడీ. ఇక్కడ మా చిట్టి చెఫ్ కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. వంటకం స్టార్ట్ చేయాలంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా. మొన్న మా ఆంధ్రాకు వచ్చినప్పుడు వేసింది, నేను చూసిన, ట్రై చేసిన, మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.